బలవంతంగా భూములు లాక్కోవడానికి మీరు ఎవరు అసలు? రైతులు 2 రోజుల పాటు పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తారా? భుజానికి ఆపరేషన్ జరిగినటువంటి వెంకట సత్యనారాయణ గారిని బలవంతంగా పోలీసులు లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. వారిని ఈ మధ్య సర్జరీ కూడా చేయించుకున్నారు. ఇదంతా కూడా కేవలం మెగా ఇంజనీరింగ్ కంపెనీకి కాంట్రాక్ట్ల రూపంలో కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చడానికి. రెండవది, ల్యాంకో మూతబడినటువంటి సంస్థ, ఒక్క యూనిట్ కూడా కరెంటు ఉత్పత్తి చేయనటువంటి సంస్థ. ఆ సంస్థకి లాభాలు చేకూర్చడం కోసం మాత్రమే, అవసరం లేకపోయినా ల్యాంకో లైన్ని మార్పు చేస్తాం. ల్యాంకో వాళ్ళు ఎక్కడన్నా లైన్ మార్చాలని మీకు అని అర్జీ పెట్టారా? ల్యాంకో లైన్స్ వల్ల ఇప్పుడేమన్నా కొత్తగా అక్కడేమన్నా లైన్స్ మార్పు చేసే అవకాశం ఉందా? అయ్యే లైన్స్ కదా అసలు మాకు మార్పు చేయమని పెట్టినప్పుడు ల్యాంకో లైన్స్నే కదా మీరు షిఫ్ట్ చేస్తున్నారు. కొత్త లైన్లు అయ్యట్లా, అంతేనండి? కొత్త లైన్లు ఎక్కడే ఇట్లా ల్యాంకో లైన్స్నే మార్పు చేస్తూ ఉన్నారు. అసలు కరెంటు ఉత్పత్తి ఆగిపోయి ఒక్క యూనిట్ ఉత్పత్తి చేయనటువంటి ల్యాంకో సంస్థ టవర్ లైన్లని అసలు మార్చాల్సిన అవసరం ఏముంది? అది కూడా ప్రైవేట్ సంస్థ. మూసిపోయింది కదా, అందరికీ తెలిసిన విషయమే కదా. గత 3-4 ఏళ్లుగా ఉత్పత్తి ఆగిపోయిన ఒక సిక్ యూనిట్ గురించి ఇంత వివాదం ఏంటి అసలు? దీని వెనకాల కుట్రేంటో తెలుసా మీకు? సదరు సంస్థకి అడగకపోయినా, లైన్లు మార్చమని అడగకపోయినా మీరు లైన్లు మారుస్తున్నారంటే వాళ్ళకంట ఆ లైన్లు చూడడానికి NHI వాళ్ళు 45 లక్షల రూపాయలు ఫీజు చెల్లించి చూస్తారంట. టవర్ ట్రాన్స్కో వాళ్ళు NHI వాళ్ళు కొత్తని ల్యాంకో లైన్లు ఎలాగేసిందో చూడడానికంట సూపర్విజన్ ఛార్జెస్ కింద 45 లక్షలు ఇచ్చేశారు. 45 లక్షల రూపాయలు ఇచ్చేశారు. ఇవే మా సొంత పైత్యం కాదు, ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఉన్నాయి ఇవన్నీ. అలాగేనట వాళ్ళకి లైన్ షిఫ్టింగ్ చేస్తే ఇందులో కుట్రేదే మెయిన్. లైన్ షిఫ్టింగ్ చేస్తే ఏమవుతుంది? గతంలో పని చేయనటువంటి ల్యాంకో టవర్లు, ఒక్క యూనిట్ కూడా ఉత్పత్తి చేయనటువంటి ల్యాంకో సంస్థకి ఏదైతే ఏరియాలో టవర్ లైన్లు ఉన్నాయో ఎప్పుడైతే షిఫ్టింగ్ చేస్తే ఇప్పటి వరకు కూడా విలువలేనటువంటి ఆ భూమికి ఒక్కసారి 100,000 కోట్ల రూపాయల ప్రయోజనం కలుగుతుంది. అది కుట్రేది. అలా అడగకుండానే ప్రభుత్వం ఎందుకు మారుస్తుంది? ప్రభుత్వానికి ల్యాంకోకి మధ్య కుట్రుంది. ప్రభుత్వానికి ల్యాంకోకి, ఇది కూటమి ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వానికి ల్యాంకోకి మెగాకి మధ్య ఒప్పందం ఉంది. ఆ లైన్ షిఫ్ట్ చేస్తే ఏమైతే టవర్ లైన్ కింద ఎప్పుడైతే మారుతుందో టవర్ లైన్ కింద ఉన్న భూమి అంతా కూడా విలువ పెరిగిపోతుంది. ఇప్పుడు టవర్ లైన్ కింద ఉన్న భూమి గజం ఎంత కొంటారు? 500 కూడా కొండు. ఎప్పుడైతే టవర్ లైన్ షిఫ్ట్ అవుతుందో టవర్ లైన్ కింద ఉన్న భూమి ఒక్కొక్క గజం 20,000 అవుతుంది. ల్యాంకో గతంలో రిజిస్టర్ చేయించుకున్నటువంటి భూములన్నీ కూడా ఏమవుతాయి? ఇవాళ వాళ్ళ పేరు మీద విలువైన భూములుగా మారిపోతాయి. అట్లాగ ఒక 400-500 ఫ్లాట్లు వాళ్ళ కిందకు వచ్చినాయి అనుకోండి. ఏరియాలో 200 గజాలు 20,000 చొప్పున 40 లక్షలు. ఒక 400-500 ఫ్లాట్లు వస్తే 200-300 కోట్లు. అంటే రైతులందరూ కూడా 300-400 కోట్ల రూపాయలు నష్టపోయినా, 100,000 మంది జీవితాలు సర్వనాశనమైనా ల్యాంకో మెగా బాగుంటే ఈ ప్రభుత్వానికి సరిపోతుందా? ఈ కుటుంబ ప్రభుత్వానికి సరిపోతుందా? మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు వచ్చి రైతుల మీద దౌర్జన్యం. మీ బాబు గారి భూమి ఇదేమన్నా? మేము అడుగుతున్నాం రైతుల తరఫున, మీ బాబు గారి భూమి ఏమన్నా? రైతుల మీద దౌర్జన్యం చేస్తారు మీ ఇంజనీర్లు. మెగా కంపెనీ వాళ్ళకి ఏమైనా రాసిచ్చారు ఈ భూములన్నీ? రైతుల్ని మీరు స్టేషన్లో పెట్టిస్తారా? చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి విజయవాడ సిపి గారు చట్టానికి వ్యతిరేకంగా ఏ విధంగా పనిచేస్తారు? స్టేలు ఉన్నాయి కదా, రైతులు ఏం తప్పు చేశారు? మా భూమికి మా అనుమతి లేకుండా టవర్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారని వాళ్ళ బాధను చెప్పుకుంటే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతారా? ఇంతకన్నా దుర్మార్గం ఏమన్నా ఉందా?